నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. ప్రజా వాగ్దానాలు నెరవేర్చడమే కాకుండా ప్రజాహితం కోసం కూటమి ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుందని ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య అన్నారు. 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం నినాదంతో కూటమి విజయాలను ప్రజలకు వివరిస్తూ తుని నియోజకవర్గంలో ఇంటింటా కార్యక్రమం జన ప్రభంజనంతో సాగుతుంది. ఇందులో భాగంగా ఇవాళ ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య కూటమి శ్రేణులతో కలిసి తుని పట్టణంలో కూటమి విజయాలపై ఇంటింటికి వెళ్లి చేసిన అభివృద్ధి వివరిస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గతంలో మీ ఇంటికి వచ్చా, మీ సమస్యలు తెలుసుకున్నా, మీ సమస్యకు పరిష్కార బాధ్యతతో పరిష్కరించానని వివరించిన ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్యకు జేజేలు పలికిన ప్రజలు మా మంచి ఎమ్మెల్యే, మా దివ్యమ్మ అంటూ నినాదాలు చేశారు. 15, 27 వార్డుల్లో ఇంటింటికి కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, సీనియర్ నేత యనమల రాజేషులతో విచ్చేసిన ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్యకు టౌన్ టీడీపీ అధ్యక్షులు కుసుమంచి శోభారాణి సత్యనారాయణ, గవర్ కార్పొరేషన్ డైరెక్టర్ మల్లా గణేష్, మోతుకూరి వెంకటేష్, కుక్కడపు బాలాజీ, పరవాడ తాతబాబు తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. తొలుత కొత్తపేట వినాయక ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రతి ఇంటికి వెళ్లిన ఆమె వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే వార్డుల్లో చేపట్టవలసిన అభివృద్ధి పనులపై ఆరా తీశారు. మీరు తల్లికి వందనం పెట్టుకున్నారు, అది వస్తుంది. ఉచిత బస్సు ప్రయాణాలు చేశారా? బస్సులో ప్రయాణాలు చేస్తున్నారా? ఎలా ఉంది పరిపాలన? ముందుకి ఇప్పటికి పరిపాలన బాగుందా? లోకల్ నాయకురాలుగా పరిపాలన ఎలా ఉంది? బాగుందా? బాగా చేస్తున్నాం, సాటిస్ఫాక్టరీగా. కొంచెం ట్రైన్స్ అంటే ఇంత ముందు ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? ఇప్పుడు రోడ్లు సరిగా ఈ రోడ్డు అసలు శుభ్రం ఉండలేదండి, క్లీనింగ్ లేదండి. శానిటేషన్, అవును, శానిటేషన్ నిరంతర ప్రక్రియ చేస్తానే ఉన్నాము. అంటేనే శానిటేషన్ ప్రాబ్లము కొంచెం కొంచెం క్లియర్ చేసుకుంటాం, అంతా ఒకటేసారి క్లియర్ చేయలేము. సో కొంచెం కొంచెం క్లియర్ చేస్తాం, మొదలు పెట్టాము. డ్రైన్స్ అవన్నీ కూడా మొదలు పెట్టాము, అవి అవుతాయమ్మా. డ్రైనేజ్ సమస్య కాకుండా ఇంకా వేరే ఏమన్నా ఉన్నాయా సమస్యలు? డ్రైనే మెయిన్ రోజు 12 గంటల మధ్యలో డైలీ కరెంట్ పోవడమే బాబు చాలా ఇబ్బంది పడుతుంది. ఫస్ట్ ఎందుకంటే పిల్లలు రాత్రులు ఏడుస్తూ బయట కూర్చున్నారు. అవును, నిజమే. 150 kV ట్రాన్స్ఫర్ ఉంది, 50, 60 ఏసీ, మళ్ళీ 2 రోజులు ప్రాబ్లం. నైట్ తెల్లవారు కూడా కరెంట్ ప్రాబ్లం. మేము చెప్పుకోవడం కాదు, మీ నుంచి విందామని ఇవాళ డోర్ టు డోర్ తీసుకున్నాం ప్రోగ్రామ్. మీకు పెన్షన్, కొత్త పెన్షన్ లో వస్తున్నారా మీరు? కొత్త పెన్షన్ దానిలో వస్తున్నారు. ఓకే ఓకే, అచ్చా, లింక్ అయ్యి ఉందా? ఓకే ఓకే, లింక్ అయ్యి ఉందా మీది కార్డు? అదే యాడ్ అయ్యి ఉంది, డీ లింక్ రాలేదు. డీ లింక్ సింగిల్ కార్డ్ లేదుగా, అందుకు రావట్లేదమ్మా. ఏది కాలువలు డ్రైన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం కదా, 15 to 30. చెప్పండి, సమస్య ఏంటో చెప్పండి. నా పరిధిలో ఉంటే తప్పకుండా తీరుస్తాను నేను. మానసిక సమస్య అంటే ఎంఎస్ఎస్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయవలసింది, నెలకు 1 లక్ష 2 లక్షలు తెచ్చుకున్నటువంటి తల్లిదండ్రులమే. కానీ కాలం విధి మమ్మల్ని చేసిందండి, కిందన పెట్టింది. పైన ఉన్నటువంటి అది ఇల్లు అది అమ్మేసుకొని ఇక్కడికి వచ్చామండి. మాకంటూ ఇల్లు లేదు, వికలాంగుడు కాబట్టి వికలాంగుడికి బోళ్ళు ఎన్నో పథకాలు ఉన్నాయండి. ఆ సమస్యను మీరు తీర్చాలండి. అమ్మ పరిపాలన 2 సంవత్సరాలు కూటమి పరిపాలన బాగుందా అమ్మ? ఓకే, నాది కూడా బాగుందా? వెరీ నైస్, వెరీ నైస్. డెవలప్మెంట్ అది చూస్తున్నారు కదమ్మా. శానిటేషన్ కూడా త్వరలో క్లియర్ చేస్తాము. అదే 2 ఏళ్ళలో తీరిపోయే సమస్య కాదు కదా, కొంచెం నిరంతరంగా ఉంటే క్లియర్ అవుతుంది తప్పకుండా. ఈ రోడ్ కూడా పడుతుంది, అలాగే ట్రాన్స్ఫార్మర్ కూడా చేంజ్ చేపిస్తున్నాము. అదే 50 kV మీద ఉంది, ఇప్పుడు 100 kVకి వచ్చింది, అప్గ్రేడ్ చేసాము. ఇంటర్ సెకండ్ ఇయరా? అయిపోయిందా ఇంటర్ సెకండ్ ఇయర్? డిగ్రీ చేస్తున్నా ఇప్పుడు. ఓ, NIT వచ్చిందా? వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ఎక్కడ NIT? చెన్నై వచ్చిందా NIT? వెరీ నైస్, వెరీ నైస్. ఎప్పటి నుంచి కాలేజ్? ఆగస్ట్ 8. వెరీ గుడ్. ఎంత వచ్చింది? LKG చదువుతున్నా. నీ పేరేంటి? ఖుషి. నీ పేరు తగ్గట్టే ఉన్నావు నువ్వు కూడా. వెరీ నైస్. అవును అవును, అది ఎంత చక్కగా ఉంది. మీ చెల్ల, నువ్వు కూడా అలానే నవ్వుతున్నావు చక్కగా.
గొంతుక వినిపించగా కదిలిన దివ్యమ్మ జన్మభూమి హారతిచ్చి స్వాగతించనమ్మా. జై తెలుగుదేశం జై జై చంద్రబాబు జై యనమల జై 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 దివ్యమ్మ విజయీ భవ అన్నది అన్నవరం కొండ శుభమస్తని దీవించను పసుపు పచ్చ జెండా. గుండె శబ్దమా తుని ఆశల దీపమా విజయాలకు చిరునామా యనమలకుల దివ్యమ్మ దగద్ధగల తెలుగుదేశ మహిళా సంచలనమా జనసేన వీర మహిళ సౌభాగ్య తిలకమా కొండంగి రైతన్నల దుస్థితికి చెలించి ఆనగారిన బడుగు జనుల కన్నీటికి కరిగి తునిసీమకు ఊపిరైన యువత భవిత ధ్యేయమై మాతృభూమి రుణము తీర్చుకునేటందుకై వచ్చను తుని నగరం దీవించిన దివ్యమ్మ ప్రగతి వెన్నెలందించిన మత్సలేని జాబిలమ్మ. ఓ యనమల దివ్యమ్మ శుభమస్తని దీవించను పసుపు పచ్చ జెండా విజయీ భవ అన్నది అన్నవరం కొండ శుభమస్తని పలికింది పసుపు పచ్చ జెండా. రూపాయల నిరుద్యోగ భృతి బడికి పోవు చిన్నారికి ఏటా 15,000 రైతు కలలు పండుటకు ఏటా 20,000 ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాసు సిలిండర్లు ప్రతి ఆడబిడ్డకు 1,500 ప్రతి మహిళకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యము సూపర్ 6 వరాలు ఇవి చంద్రబాబు హామీలు కదిలింది దివ్యమ్మ చంద్రన్న బాటలో. యనమల దివ్యమ్మ మా ఆశలు నీవమ్మ. విజయీ భవ అన్నది అన్నవరం కొండ శుభమస్తని దీవించను పసుపు పచ్చ జెండా విజయీ భవ అన్నది అన్నవరం కొండ శుభమస్త